హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్టోరీ. అబ్బా, ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 40 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా అబ్బా. సూర్య నిత్య తన తండ్రి అయిన సోమేష్ మాట్లాడుకునేలా చేస్తాడు. మరోవైపు పురుషోత్తం బెయిల్కి సాయం చేయమని వైభవ్కి ఫోన్ చేయగా వైభవ్ పురుషోత్తం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటూ చెప్పి ఇక మీదట ఎప్పుడూ తనకు ఫోన్ చేయొద్దు అంటూ తను ఎలాంటి సాయం చేయను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకోవైపు సూర్య ముందు గగన్ పవిత్రల విషయం బయటికి రాగా పవిత్ర కోపంతో అక్కడ ఉండకుండా వెళ్ళిపోగా గగన్తో నిత్య సత్య తన ప్రేమ గురించి మాట్లాడడంతో అతనికి తన ప్రేమ మీదే కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మరుసటి రోజు సూర్య నిత్య ఆఫీస్కి వెళ్ళి రేపు రక్షా యాప్ లాంచ్ గురించి అందుకు సంబంధించిన అఫీషియల్గా అవసరమైనటువంటి పనుల గురించి ఆఫీస్లో చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటే నిత్యతో సోమేష్ ఫోన్ మాట్లాడిన దగ్గర నుండి అతను ఒక అనుమానంతో సతమతమైపోతూ సూర్యకు ఫోన్ చేయగా సూర్య నిత్య తన రూమ్లోనే తన దగ్గరే ఉండడాన్ని చూసి ఆమెను బయటికి పంపించాలన్న ఉద్దేశంతో నిత్య కొంచెం తలనొప్పిగా ఉంది, నువ్వు ఆఫీస్ క్యాంటీన్కి వెళ్ళి నా కోసం స్ట్రాంగ్గా ఒక టీ చేసి తీసుకుని రావా అంటూ అడగడంతో నిత్య ఆ రూమ్ నుండి వెళ్ళిపోయింది. దాంతో సూర్య సోమేష్ ఫోన్ తీసి ఏంటి మామయ్య, ఏమన్నా కొత్త విషయం తెలిసిందా ఏంటి, పొద్దున్నే ఫోన్ చేశావు అంటూ అడగ్గా సోమేష్ దిగులుగా సూర్య, నేను నిత్యతో మాట్లాడాను కదా నిన్న. నిత్య తన చదువులకు అవసరాలకు నేనే మనీని ఎవరికీ తెలియకుండా డొనేట్ చేశాను అనుకుంటుంది. కానీ నేను అస్సలు అలా చేయలేదు. రేపెప్పుడైనా తనకు నిజం తెలిస్తే తన తల్లి విషయంలోనే నన్ను క్షమించదు అని నేను భయపడుతూ ఉంటే దానికి తోడు ఇప్పుడు ఈ విషయం కూడానా? అసలు ఎవరు నిత్యకు మనీని డొనేట్ చేశారు? అసలు నాకు ఆ విషయం గురించి ఎంత ఆలోచిస్తున్నా కూడా అసలు అర్థం కావడం లేదు సూర్య. చాలా కంగారు వస్తుంది లోపల అంటూ సోమేష్ కొంచెం అనుమానంగా, సూర్య, తన చదువుకి అంత డబ్బును తన చిన్నతనం నుంచి ఎవరిస్తూ ఉంటారనుకుంటున్నావు? అసలు ఎందుకు ఇస్తున్నారు? అసలు వాళ్ళెవరు? నిత్య ఎవరో ఏంటో తెలియక చేస్తున్నారా, లేక తెలిసే చేస్తున్నారా? నువ్వు తన గురించి తన గతం గురించి తెలుసుకునే క్రమంలో ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది కదా. ప్లీజ్ సూర్య, వాళ్ళెవరో తెలిస్తే నాకు చెప్పవా అంటూ అడగ్గా సూర్య కొంచెం ఇబ్బంది పడుతూ, అది మామయ్య, నిత్యకు చిన్నతనం నుండి సాయం చేస్తుంది ఎవరో కాదు, గాయత్రి అత్తయ్యే. అత్తయ్యకు నిత్య ఎవరో ఏంటో మొత్తం తెలుసు. అలాగే ఆమెకు అప్పుడు జరిగిన సంఘటనలో తప్పంతా ఈశ్వర్ మామదే అని కూడా తెలుసు. కాకపోతే అత్తయ్యకు ఆ నిజం చాలా ఆలస్యంగా తెలిసింది. దాంతో తన వల్లే తన స్నేహితురాలు అవమానం భరించలేక చావు వరకు చేరిందన్న బాధతో ఆమె నిత్యకు ఎవ్వరికీ తెలియకుండా సాయం చేస్తూ తనను చిన్నతనం నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. తనకు ఒక్క తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదనే కానీ ఏనాడు తన చదువు కోసం నిత్య ఎలాంటి ఇబ్బంది పడలేదు. అలా ఉండకుండా ఉండడానికి కారణం గాయత్రి అత్తయ్యే. కానీ ఆ విషయాలేవీ కూడా నిత్యకు తెలియదు. నేను మొన్న నీ తండ్రి బ్రతికే ఉన్నాడు అని నిత్యతో చెప్పగానే ఆమె దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తనకు చిన్నతనం నుంచి సాయం చేస్తుంది నువ్వే అనుకుంటుంది. ఏమీ కాదులే మావయ్య, తనను కూడా ఇప్పుడు అలాగే అనుకోనివ్వండి. రేపటి రోజున మీరు అత్తయ్య విషయంలో చేసిన దాని గురించి ఆమెకు తెలిసినప్పుడు మీ మీద ఆమెకు ఈ విషయంలో కొంచెం మంచి అభిప్రాయం అయితే ఉంటుంది కదా. భర్తగా మీరు ఓడిపోయినా సరే ఆమె విషయంలో తండ్రిగా ఓడిపోలేదు అనుకొని మిమ్మల్ని ఒప్పుకుంటుంది కదా అంటూ సూర్య చెప్పగా సోమేష్ బాధగా, అయితే సూర్య, నా కోసం ఒక్క పని చేస్తావా? గాయత్రి గారిని అలాగే మీ ఇంట్లో మరెవరికైనా ఈ మనీ డొనేషన్ గురించి తెలిస్తే ఈ విషయాలేటిని కూడా నిత్యతో చెప్పొద్దని చెప్పండి
ప్లీజ్ అంటూ అతనితో మాట్లాడుతూనే, సూర్య, ఈశ్వర్ ఎందుకో నన్ను ఇప్పుడు ఉన్న పలానే వైభవ్ ఆఫీస్కి రమ్మంటున్నాడు అంటూ చెప్పడంతో సూర్య కొంచెం ఆలోచించుకొని, మామయ్య, రేపు నిత్య కష్టపడి తయారు చేస్తున్న రక్ష యాప్ లాంచ్ ఉంది. వారు ఆ యాప్ లాంచ్‌ని చెడగొట్టడానికి ఏమన్నా ప్లాన్స్ వేద్దామనుకుంటున్నారేమో. ఇప్పుడు మీరైతే వారితోనే ఉంటూ వారనుకుంటున్న విషయం జాగ్రత్తగా విని నాతో చెప్పండి. ఆ తరువాత ఏం చేయాలో నేనే చూసుకుంటా అంటూ ఫోన్ పెట్టేసి డోర్ వైపు చూస్తూ ఉండగా అప్పుడే నిత్య టీ తీసుకుని లోపలికి రాగా సూర్య నిత్యను కూడా టీ తాగమని చెప్పి ఆమెకు కొన్ని టీని సాసర్లో వేసి ఇస్తే నిత్య టీ తాగుతూ యాప్ గురించి సూర్యతో మాట్లాడుతూ ఉంటే సూర్య ఆమె మూడ్ ఇప్పుడు మంచిగా ఉండడాన్ని గమనించి, నిత్య, నువ్వు నిన్న మీ నాన్నతో మాట్లాడావు కదా, సో ఇప్పుడు నువ్వెలా ఫీల్ అవుతున్నావు అంటే, నిత్య, సంతోషంగా ఉంది సూర్య నాకు. కానీ నాన్న అమ్మతో జరిగిన గొడవ గురించి అడిగితే నాకు కారణం చెప్పలేదు. పైగా వీడియో కాల్ చేయమన్నా కూడా చేయలేదు. అదేమని గట్టిగా అడిగితే ఆయనది చాలా చిన్న ఫోన్ అని చెప్తున్నాడు. మిమ్మల్ని చూడాలనుంది నాన్న, ఇండియాకి రండి ప్లీజ్ అంటూ అడిగినా కూడా ఆయన ఇంకొంచెం సమయం పడుతుందమ్మా అంటున్నాడు. అసలు ఏంటి మా నాన్న ఇలా ఉన్నాడు? నిజంగా ఆయనకు నేనంటే ఇష్టమేనా? లేదా మా నాన్న రెండో పెళ్ళి ఏమన్నా చేసుకున్నాడా? అంటూ నిత్య ముఖం చాలా డల్గా పెట్టి, సూర్య, నువ్వు నేను బాధపడతానేమోనని ఆ విషయాన్ని నాతో చెప్పడం లేదు కదా అంటూ ఉంటే సూర్య కొంచెం మొహం దిగులుగా పెట్టుకుని, చూడు నిత్య, మీ నాన్న నీతో ఏమని చెప్తాడు చెప్పు. ఆయన చేసిన తప్పు మాత్రం అంత చిన్నదేమీ కాదు కదా. ఆ తప్పుకు మీ నాన్న ఆ మాత్రం బాధపడడం సబబే అవుతుంది. తను చేసిన తప్పు తన నోటితో ఏ తండ్రి ఏ కూతురికి చెప్పడు కదా అనడంతో సూర్య కంగారుగా, సూర్య, అసలు నువ్వేమంటున్నావు? నాన్న చేసిన తప్పేంటి? ఎందుకు ఆయన నా విషయంలో తప్పు చేస్తాడు? అయినా నేనొకటి చెప్తా విను సూర్య, ఎన్ని తప్పులు చేసినా సరే, ఆయన ఎలాంటి తప్పులు చేసినా సరే, చివరికి ఆయన మా నాన్నే అవుతారు కదా నాకు అంటూ మాట్లాడడంతో సూర్య కొంచెం చిన్నగా అయినా సరే స్పష్టంగా మాట్లాడుతూ, చూడు నిత్య, ఆ రోజుల్లో మీ అమ్మ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అలాంటిది ఆమెకు మీ నాన్న యావరేజ్ కంటే చాలా తక్కువ. పైగా మీ నాన్నకు సరిగా చదువు కూడా లేదు. కానీ మీ అమ్మ ఆ రోజుల్లోనే 10th పాస్ అయింది. దాంతో చదువు, అందం, తెలివితేటలు అణకువ ఉన్న మీ అమ్మను మీ నాన్న ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి చేసుకున్న తరువాత మీ నాన్నకు తాగుడు, జూదం, పేకాట ఎక్సెట్రా లాంటి వ్యసనాలకు ఆయన అలవాటయ్యి మీ అమ్మను డబ్బు కోసం వేధించేవాడు. అప్పుడప్పుడు చేయి కూడా చేసుకునేవాడు. చివరికి ఒకరోజు ఆ గొడవలు చిలికి చిలికి గాలివాన అయ్యి మీ అమ్మను అనుమానించి నీ జన్మనే తప్పుగా భావించాడు. సో ఆ విషయంలో మాట మీద మాట పెరిగి మీ నాన్న మీ అమ్మ మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మీ అమ్మ ఆ దిగులుతోనే నిన్ను కనిన కొన్ని రోజులకే అంటూ ఇక సూర్య ఏమీ మాట్లాడకుండా ఆ మాటలను ఆపేసి నిత్యనే చూడగా ఆమెలో చాలా రకాల ఎమోషన్స్ వస్తూ ఉన్నాయి. అయినా సరే వాటికి ఆమె స్పందించకుండా అలాగే ఉంటే సూర్య మళ్ళీ నిత్య ఫీలింగ్స్‌నన్నీ చూస్తూ, మాట్లాడుతూ అలా కొన్ని రోజులు గడిచిపోయిన తరువాత మీ నాన్నకు నిజం తెలిసింది. కానీ అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. అందుకే తన తప్పేంటో తెలుసుకున్న మీ నాన్న తను చేసిన నేరానికి శిక్షగా మరొక పెళ్లి చేసుకోకుండా ముక్కు మొహం తెలియని దేశంలో ఒక అనాథలాగా నీ కోసం కష్టపడుతూ రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ నిన్ను చదివించుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నీ ముందుకు నీకు తండ్రిని నేనే నిత్య అని మీ నాన్న వస్తే నువ్వు తనని తల్లి గురించి అడగకుండా ఉంటావా? ఉండవు కదా. అలాంటప్పుడు నీకు నిజం తెలిస్తే నువ్వు తనని తల్లిని చంపిన నేరస్తుడిగా చూస్తావేమోనని నీ ఎదురుగా రావాలంటే మీ నాన్న భయపడుతున్నాడు అంటూ చెప్పి ఆమెనే చూస్తూ ఉంటే నిత్యలో ఎలాంటి స్పందన లేదు. కానీ ఆమె ముఖంలో బాధ, కోపం, రౌద్రం రెండూ సమపాలనలో ఉన్నాయి. దాంతో నిత్య సూర్యకు ఏం చెప్పాలో తెలియక, ఎలా మాట్లాడాలో తెలియక మౌనంగా తన ప్లేస్ దగ్గరకు వెళ్ళిపోయి
వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది. ఆమెలో సంఘర్షణను అర్థం చేసుకున్న సూర్య తన మనసులో నిత్య నిజం ఒక్కసారిగా విని తట్టుకోవడం కన్నా కొంచెం కొంచెంగా విని ప్రతిదీ అర్థం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా నువ్వు ఈ నిజాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటావో అనే దాని మీదే మన భవిష్యత్ కూడా ఆధారపడి ఉంటుంది. అందుకనే నీకు నిన్ను బాధ పెట్టే విషయమని కొంచెం కొంచెంగా చెబుతూ ఆలోచించుకునే సమయం ఇస్తూ ఉన్నా ఈ విషయంలో అంటూ ఆమెనే చూస్తూ ఉండగా, మరోవైపు వైభవ్ ఆఫీస్లో సోమేష్, ఈశ్వర్తో పాటు ఈసారి పవిత్ర కూడా ఉంది. అయితే పవిత్ర మాట్లాడుతున్న మాటలలో క్లియర్గా సోమేష్కి ఆమె సూర్యను చాలా ఎక్కువగానే కోరుకున్నది అనే విషయం అర్థమైపోయింది. దాంతో అతనిలో కోపం తారాస్థాయికి చేరుతూ ఉంది. ఒకప్పుడు తన తండ్రి వల్ల తన సంసార జీవితం చిన్నాభిన్నమైతే ఇప్పుడు ఆ తండ్రి కూతురి వలనే తన కూతురి జీవితం బుగ్గిపాలు కాబోతుంది అని తెలిసి వారిని చంపేంత కోపంతో చూస్తూ, ఒకప్పుడు మీ నాన్న నన్ను నమ్మించి ఎలా అయితే మోసం చేశాడో ఇప్పుడు నేను కూడా అదే విధంగా మిమ్మల్ని నమ్మించి నా కూతుర్ని మీ నుంచి కాపాడుకుంటా అనుకుంటూ ఉన్నాడు. అయితే అప్పుడే వైభవ్ సోమేష్ని, ఈశ్వర్ని, పవిత్రను వారిని రప్పించడానికి కారణం వారితో చెబుతూ అతను రేపు వేసిన ప్లాన్ గురించి చెప్పకుండా, రేపు సూర్య ఆఫీస్లో యాప్ లాంచింగ్ ఉందని, అది జరగకుండా ఉండాలంటే కొన్ని పనులు చెయ్యాలి అంటూ పవిత్రను చూస్తూ, పవిత్ర నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ 2 రోజులు గగన్ నీ కంట్రోల్లోనే ఉండాలి. మనం ముందు సూర్యను వ్యాపారపరంగా దెబ్బ కొట్టాలి. తను తేరుకునే లోపే ఫ్యాషన్ షోలో మానసికంగా తన మీద దెబ్బ పడిపోవాలి అంటూ వారికి చెందిన ఆశ్రమానికి వచ్చిన ఫ్యాషన్ షో ఇన్విటేషన్ని అక్కడున్న వారికి చూపిస్తూ చిన్న నవ్వుతో, వాడి పతనానికి వాడే నన్ను ఇన్వైట్ చేసుకుంటున్నాడు అంటూ సంబరపడిపోతూ ఉంటే, ఆ ఇన్విటేషన్ని చూసిన పవిత్ర వైభవ్ని చూస్తూ, వారు నీకు ఇన్విటేషన్ పంపుతారో లేదో అని నేనే నిన్న బొటిక్కి వెళ్ళినప్పుడు విఐపి పర్స్లో పర్సనల్గా నీ పేరు రాశాను వైభవ్. నాకు తెలిసి ఈరోజు వస్తుంది ఆ ఇన్విటేషన్ నీకు అంటూ చెబుతూ పవిత్ర కొంచెం కోపంగా వైభవ్తో నిన్న జరిగిన విషయం మొత్తం చెప్పేసి తన ఆశల మీద సూర్య ఏ విధంగా నీళ్లు చల్లాడో చెబుతూ లోపల ఉడికిపోతూ ఉంటే కోపం మాటల ద్వారా చూపిస్తూ, ఆ సూర్య నన్ను తనకన్నా చిన్న వయసు దాన్నని ఎప్పుడూ కూడా తను నన్ను చెల్లిలా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడట. నన్నెప్పుడు కూడా ఒక మరదలిగా భావించలేదట. కానీ అదేవీ తెలియని నేను వాడి మీద ప్రేమను పెంచుకుంటూ పోయా. నా విదేశాలలో చదువును మానేసి మరీ ఇక్కడికి వచ్చా. అందుకనే నన్ను వద్దనుకున్న వాడి కోసం నేను వెంపర్లాడను. నాకు బావ వద్దు, కానీ నాకు సూర్య సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. వాడికి కూడా ప్రేమించిన వారు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చూపించాలి. తన జీవితం నుంచి నిత్యను దూరం చేసి ఆ బాధను తనకు నేను గట్టిగా ఇవ్వాలి అంటూ మాట్లాడుతూనే పవిత్ర కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది. సూర్య తనను చెల్లిగా భావిస్తున్నాను అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అలా ఒక్కసారిగా కూతురు ఏడవడాన్ని చూసిన ఈశ్వర్ కూతుర్ని ఓదారుస్తూ, నువ్వు ఏడవకురా, నీ తండ్రిగా ఇంకా నేను బ్రతికే ఉన్నాను కదా. నిన్ను బాధ పెట్టిన వాడు ఎవడైనా సరే సుఖంగా ఉండకూడదు, వాణ్ణి నేను చూసుకుంటా అంటూ ఉంటే వైభవ్ వారిని చూస్తూ అనుకోకుండా సోమేష్ని చూశాడు. అతను వచ్చిన దగ్గర నుంచి మౌనంగానే ఉన్నాడు కాబట్టి. అయితే సోమేష్ పవిత్ర ఏడవడాన్ని చూస్తూ ఈశ్వర్ ఆమెను ఓదార్స్తున్న మాటలను వింటూ ఉంటే అతనికి కోపం, సంతోషం కలుగుతున్నట్లు, మీకు ఇదే సరైన శిక్షరా, దీన్నే అనుభవించండి అనే ఒక విధమైన భావంతో వారిని చూడడాన్ని గమనించిన వైభవ్ 2 నిమిషాల పాటు సోమేష్ని అలాగే చూస్తూ ఉన్నాడు. అయితే ఒక్కసారిగా వైభవ్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. దాంతో వైభవ్ తన మనసులో తానే తనను తాను తిట్టుకుంటూ, అసలు నేను ఇలా ఎలా చేశా? ఎంత కాదనుకున్నా కూడా సోమేష్ నిత్యకు కన్న తండ్రి. పైగా నేను ఒకలా, ఈశ్వర్ మరోలా నిత్య సూర్య బంధం గురించి చెప్పాము. ఆ విషయంలో సోమేష్కి అనుమానం వచ్చే ఉంటుంది కదా. అలా వచ్చింది అనడానికి నిదర్శనమే ఇప్పుడు అతను ఈశ్వర్ని, పవిత్రను చూసే చూపే సమాధానం. అంటే సోమేష్ ఇప్పుడు తన కూతురు సంతోషం గురించి, తన పెళ్లి బంధం గురించి ఆలోచిస్తే ఎలా?
చివరి క్షణంలో మాకు ఇతను ఎదురు తిరిగితే ఇలా చాలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్న వైభవ్‌కి అసలు సోమేష్ ఇండియా వచ్చిన దగ్గర నుండి ఏమేం చేశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? ఎవరిని కలిసాడో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక మీదట సూర్య కోసం వారెలాంటి ప్లాన్ చేసినా సరే అతనికి తెలియకుండా చేయాలని భావించాడు. అలా సోమేష్ గురించి ఎంక్వైరీ చేసి తన మీద నమ్మకం వచ్చేంత వరకు అంత గుడ్డిగా సోమేష్ని నమ్మకూడదనుకుంటూ ఉన్నాడు. అలా తన ఆలోచనలో తను ఉంటే మరొక వైపు నవ్య డ్రెస్సులన్నీ తయారు చేయడం అయిపోయిందని దామిని, ఆమెని, నిత్య, సత్య, పవిత్రకు ఇంకా సూర్య ఆఫీసులో పనిచేస్తున్న మరొక ముగ్గురికి కూడా ఫోన్ చేసి వాటిని ట్రయల్ వేసుకుని చూడడానికి సాయంత్రం షాప్ దగ్గరకు రమ్మని చెప్పింది. ఇంకోవైపు ఆ ఫోన్ మాట్లాడిన సత్య చాలా డల్గా ఉంటే అది చూసిన గగన్ ఆమె దగ్గరి నుంచి విషయాన్ని అడిగి తెలుసుకొని, చూడు సత్య, ఇందులో నువ్వు ఆలోచించే అంత పని లేదు. మీ అమ్మా నాన్న జైలుకు వెళ్ళిపోయినంత మాత్రాన నీ జీవితం అయితే ఇక్కడితో ఆగిపోదు కదా. నీకు మేమందరం ఉన్నాం కదా. నేను, ఆమని, నిత్య ఇలా ఫ్రెండ్స్ అంతా ఉన్నాం కదా. నువ్వు ఇక నుంచి మీ అక్క బావతో ఉండు. ఎలాగో మీ అమ్మా నాన్న నుండి దూరంగా వెళ్ళిపోవడానికి మీ అక్క విదేశాలకు వెళ్ళాలి అనుకుంది కదా. కానీ ఇప్పుడు మీ వాళ్ళే జైలు పాలు అయితే ఇక మీ అక్క వేరే దేశం వెళ్ళవలసిన పని ఏముంటుంది? పైగా ఇప్పుడు ఆమెని ఒట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు తను ఉన్న పరిస్థితుల్లో తనకు పుట్టింటి వారి సాయం అవసరం ఉంటుంది. సో నువ్వు మీ అక్కతో ఉండి తనకు సాయం చేస్తూ తనను హ్యాపీగా ఉంచి నువ్వు కూడా ఎప్పటిలాగానే ఆఫీస్కి వచ్చి నీ పని నువ్వు చేసుకోవచ్చు అంటూ చెప్పగా సత్య తన గురించి అంతలా ఆలోచిస్తూ ఉన్న గగన్ మాటలకు ఆమె తనను తాను మర్చిపోయి ప్రేమ నిండిన కళ్ళతో సూటిగా గగన్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. అయితే గగన్కు సత్య చూపులు నేరుగా మనసుకు తాకి అతనిలో జరుగుతున్న ఆలోచనల సంఘర్షణలకు బాణాలులా గుచ్చుకుంటూ ఉన్నాయి. అదే సమయంలో పవిత్ర గగన్కి ఫోన్ చేసి కలవాలని చూడాలని ఉంది అంటూ అడగ్గా అతను వస్తున్నా అంటూ చెప్పడంతో పవిత్ర వద్దంటూ తనే అతని దగ్గరికి వస్తానంటూ చెప్పి అడ్రస్ను అడిగి తెలుసుకొని ఫోన్ పెట్టేసింది. వైపు వైభవ్ తన అనుమానాన్ని తీర్చుకోవడం కోసం తన మనిషిని సోమేష్ మీద ఒక కన్ను వేసి ఉంచమని చెప్పి అతను ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఏమేం చేశాడో మొత్తం తెలుసుకోమన్నాడు. ఇంకోవైపు అప్పటికే 3 రోజులు అవ్వడంతో సుప్రజను జైలుకు తీసుకుని వెళ్ళడం కోసం సీఏ హాస్పిటల్కి వచ్చి ఆమెకు చట్ట పరిధిలో ఉండే మెడికల్ టెస్టులన్నిటినీ కూడా ఆ హాస్పిటల్లోనే చేయిస్తూ ఉన్నాడు. అది చూసిన సత్య చాలా బాధపడుతూ ఉంటే గగన్ ఆమెకు కొంచెం అండగా అక్కడే ఉండిపోయాడు. ఇంకోవైపు నిత్య చాలా సీక్రెట్గా కంప్యూటర్లో ఒక కోడ్ని ఎంటర్ చేసి తనకంటూ ఉన్న పర్సనల్ పాస్వర్డ్ని లాక్ చేసుకొని సూర్య దగ్గరికి వచ్చి, సూర్య, నవ్య డ్రెస్లను ట్రయల్ వేసుకోవడానికి బొటిక్ దగ్గరికి రమ్మంది. సో నేను అక్కడికి పోతా, నా వర్క్ అంతా అయిపోయింది అంటూ చాలా దిగులుగా చెప్పి ఆమె మనసులో ఆలోచనలతో అప్పటికే సంఘర్షణ చేస్తూ చివరికి క్యాబిన్ డోర్ దగ్గరకు వెళ్ళిన నిత్య గట్టిగా గాలి పీల్చుకొని వదులుతూ మళ్ళీ సూర్య దగ్గరకు వెనక్కి వచ్చి, సూర్య, నువ్వు నా కోసం ఒక పని చేస్తావా అంటూ అనడంతో సూర్య ఆమె మనసులోని బాధను అర్థం చేసుకుని ఆమె చేతిని చిన్నగా పట్టుకొని వత్తుతూ, నీకు నేనున్నా, నీకోసం నేను ఏదైనా చేస్తా, నీకేం కావాలో చెప్పు అనడంతో నిత్య సూటిగా సూర్య కళ్ళల్లోకి చూస్తూ, సూర్య, నువ్వు మా నాన్నను ఇండియాకి రప్పించగలవా? నేను ఆయనతో డైరెక్ట్గా మాట్లాడాలి అంటూ అడిగింది. ఏమండోయ్, మరింతకీ గగన్ సత్యప్రేమను తెలుసుకోగలడా? వైభవ్ చేసే కుట్రను సూర్య ఏ విధంగా తిప్పికొడతాడు? తన తండ్రి ఇండియాలోనే ఉన్నాడని తెలుసుకోగలుగుతుందా? నిత్య తన తండ్రిని క్షమిస్తుందా లేదా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి.